సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఈ నెల 30న జరుగుతుంది. ఈ ఏడాది 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో మాదిరి గందరగోళానికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవాదాయ, రెవెన్యూ, హోం మంత్రులు రంగంలోకి దిగారు. సింహాచలంలో ఏర్పాట్లపై అనిత ఏమన్నారో మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. పరిశీలించేందుకు మంత్రి అనితతో పాటు మరో 3 మంత్రులు కూడా అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం మంత్రి అనిత మనతో ఉన్నారు. మేడం, ఏం చెప్తారు? ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏర్పాట్లు? మీరు చూస్తున్నారు, ఎప్పుడు లేని విధంగా అన్ని క్యూ లైన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడొక్కటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా వచ్చిన భక్తులకి, సామాన్య భక్తులకి ఏ రకంగా దర్శన భాగ్యం కలగజేయాలి, ఎంత తొందరగా దర్శన భాగ్యం కలగజేయాలన్న ఎజెండా మీద మేము కూడా పనిచేస్తున్నామండి. లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకుని అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. దీనికి ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు, ప్రజలు కూడా సహకరించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వస్తున్నారు. దాని భద్రత చర్యలు ఏం చేపడుతున్నారు? ఇంకా వచ్చేటట్టయితే కంపల్సరీగా మా ప్రోటోకాల్ మాకు ఉంటుంది, మేము చేసుకుంటామండి. ఇంకా మీకు అవన్నీ ఉంటే వివరాలు తర్వాత తెలియజేస్తాం. ఇది మొత్తానికి గత ప్రభుత్వం కంటే కూడా ఖచ్చితంగా భక్తులకు, సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అయితే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి అనితతో పాటు రెవెన్యూ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కూడా భక్తుల కోసం అన్ని చర్యలు కూడా చేపడుతున్నారు. సాధారణ భక్తులు వచ్చేందుకు వికలాంగులకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా క్యూ లైన్లో ఏర్పాట్లు అయితే చేస్తూ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు ఒకవేళ ముఖ్యమంత్రి గాని వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. దీంతోపాటు పోలీసులు దీనిపైన ప్రత్యేకంగా చర్యలు అయితే చేపడుతున్నారు. సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈసారి ఏర్పాట్లు అయితే ఉన్నాయని చెప్పి మంత్రి చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాముతో మహేష్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుంచి.